ఒక వీడియో ఎలా సృష్టించాలి? టైటిల్ ఎలా పెట్టాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి పోతావు. మళ్ళీ మళ్ళీ పోతావు. కొన్నిసార్లు అక్క అని కూడా పిలుస్తావు. కానీ వీళ్ళలో లవ్ ఫీలింగు ఆ ఫీలింగ్స్ ఉంటాయి. సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి అక్క, అక్క అంటారు చాలామంది. అట్లుంటారనమాట. పైకి మాత్రం అక్క, అక్క అంటారు. ప్రేమ గురికొస్తారు కానీ లవ్ ఫీలింగ్ అనమాట. లవ్ చేస్తానన్నట్టు. ఇట్లా ఉంటాయన్నట్టు. అలాగే ఒక వ్యక్తి ఆహ్, ఇంటికొచ్చి దొంగతనం చేయాలనుకున్నాడు. దొంగలాగా వస్తాడు. మంచిగా మాట్లాడతాడు కదా! అలాగే ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకొని ఏం చేస్తాం? కొడతాం. వేరే దాని మీద ఇదెందుకు చేసినావు అని చిన్న సాకు చూసి బాగా కొడతాడు మొగుడు. ఎందుకంటే అది మగోనితో మాట్లాడతాది. ఒక పిల్లోనితో మాట్లాడతాది. వద్దంటే ఆ పిల్లోనితో మాట్లాడితే తప్పేంది అంటారు జనం వానికి అడగరాదు. కాబట్టి ఏదో చిన్న కోపం చూపెట్టి బాగా కొడతాడన్నట్టు వాడు. ఆ కోపాన్ని పెట్టుకొని. అది ఎవ్వరికీ అర్థం కాదు. సో, ఇట్లా అన్నట్టు మీరు ఒక టైటిల్ ఒక ఆర్టికల్ గాని, ఒక విషయాన్ని గాని, ఒక గుడికి పోయినప్పుడు అక్కడ ఏదో ఒక సాకు చూపెట్టి దాని గురించి చెప్పండి. ఈ ఊర్లో ఆ! విగ్రహం రాతి విగ్రహం అని, ఈ ఊర్లో విగ్రహం ప్రపంచంలో లేదని ఇలా చెప్పాల్సి ఉంటదన్నమాట. ఈ గుంటకున్న ప్రత్యేకత ఇలాంటిది. అది ప్రపంచంలోనే ఇలాంటి లింగం లేదు అని మీరు సొంతంగా సృష్టించి టైటిల్ పెట్టాలి. ఆ విధంగా మీరు చెప్పాల్సి ఉంటదంట. కానీ మీరు చెప్పినట్టు చెప్పొద్దు. ఇలా ఉంటుందని ఇక్కడ అంటున్నారని అది ఆ విధంగా క్రియేట్ చేయాలన్నమాట. జనం చూసి నమ్ముతారు, చూస్తారంట అట్లా వీడియోలు. ఆ టైటిల్‌ని, ఆ వీడియోని. అలాగే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా ఏం చేస్తాం? ఆ ప్రేయస్‌తో మంచిగుంటాం. కానీ మనం వేరే ఆడోళ్ళ విషయంలో మనం ఏం చేస్తాం? గొడవ పడుతుంటాం, తిట్టడం, వాళ్ళు మనల్ని తిట్టడం, బాగా పోట్లాడతాం. అప్పుడు ఆ ప్రేమించిన అమ్మాయి ఏమనుకుంటది? అయ్యో! నా ప్రియుడు అనుకుంటదా? అనుకోదు. అమ్మో! వీడు గిసొంటోడు కదా! అని తెలిసిపోద్ది కదా! అప్పుడు అమ్మో! వీడు దొంగ అనుకుంటది. ఈ దుర్మార్గుడు. నాతో మంచిగుంటాడు గానీ వీని గుణం ఇది. టైం వస్తే నాతో కూడా ఇట్లనే పెట్టుకుంటాడు అని ఆ అమ్మాయికి అర్థమైద్ది కదా! సో, ఇట్లా అన్నట్టు మీరొక విషయాన్ని ఆడ ఎవరు చెప్పరు. మీ అంతటా మీకు అది చూస్తే మీకు అర్థమైద్ది. ఇప్పుడు యాదగిరిగుట్ట పోయిండ్రు. అక్కడ ఏదో విషయం మీకు అర్థమైద్ది. తిరుపతి పోతారు. ఆడేదో విషయం అర్థమైద్ది. ఆడ మీకో మహిమ జరగొచ్చు. మంచి జరగవచ్చు. లేదా మీకు చెడు జరగచ్చు. దొంగతనం జరగచ్చు. మోసం జరగచ్చు. వాటి గురించి చెప్పాలి. ఈ ఊరికి పోతే ఇలా జరుగుతుంది. తిరుపతి పోతే ఇలా మంచి జరుగుతుంది. యాదగిరిగుట్ట పోతే ఇక్కడ మోసగాళ్ళుంటారు. ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదు. ఇలాంటివి చెప్పాలన్నమాట. ఈ విధంగా మీరు క్రియేట్ చేసి కంటెంట్ అయిన ఒక విషయాన్ని ఇలా చెప్పాలి. మనం కొన్ని చోట్ల పోతే ఆడ దొంగతనం జరుగుతది. అప్పుడు మనకు తెలుస్తది కదా! పలానోడు అయితేనే దొంగతనం చేస్తాడని తెలుస్తది. కానీ వాడు ఒప్పుకోడు. వాడిని కొట్టినా, సంపినా వాడు ఒప్పుకోడు. ఇంకా వాడే భయపడతా అంటాడు. బతిలాడినట్టు చేత్తా అంటాడు. తెలవదంటాడు. కానీ మనకు అర్థం కాదు. వీడే దొంగని అక్కడున్నోళ్ళకందరికి తెలుస్తది. గుసగుస చెప్పుకుంటారు. కానీ బయటికంటే వాడు సాక్ష్యం చెప్పడు, ఒప్పుకోడు. కానీ వాడైతేనే చేయగలుగుతాడని మనం చెప్తాం కదా! వాని దొంగ బుద్ధి, వాడి మాటలు చూసి చెప్తాం కదా! వాడైతేనే చేస్తాడని తెలుస్తది. అలాగే ఒకడు ఆడంగిలోడు ఉంటే ఏం చేస్తాం? ఆడంగిలోడని ఎవడు చెప్పుకోడు. కానీ వాడిని చూస్తే మనకు అర్థమైద్ది కదా! వాని లెక్కలు వాడిని చూసి వీడు ఆడంగిలోడు రా, వాడు చెక్కగాడు అంటాం. కానీ అవన్నీ నిజమైతాయి. ఏదైనా సరే ఇప్పుడు ఓ నేరం జరిగింది, ఓ దొంగతనం జరిగింది, మర్డర్ జరిగింది. అవి ఎవ్వడు ఒప్పుకోడు. ఒకవేళ వాడిని దొంగ అంటే వాడొచ్చి మనల్ని కొడతాడు, తిడతాడు. నేను దొంగనా, దొరనా అని మనల్నే కొడతారు, తిడతారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళందరి అంతరాత్మకు తెలుసు కదా! తెలుస్తది కదా! ఇప్పుడు అందరూ పాపంలే. కోడి మాయమైంది అంటే అందులో ఒకడు తింటాడనేది అనుమానం వస్తది కదా! వీడైతేనే నిజాయితీ తక్కువోడు, వీడైతేనే తింటాడు. అగో ఆయన నిప్పు లాంటోడు తినడు. ఇగో వీడు నిజాయితీ తక్కువోడు, వీడే తింటాడని తెలిసిపోద్ది కదా! ఈజీగా చెప్పేస్తారు కదా! కానీ సాక్ష్యాధారాలు ఉండవు. కేవలం మన గెస్సు, మన అనుమానం. కానీ నిజమైద్ది గదా! అట్లా మీరు ఒక ఊరికి పోతే, ఒక పల్లెకి పోతే అక్కడ మీకు కొన్ని తెలుస్తాయన్నట్టు. అక్కడ జీవన వ్యవహారాలు. ఇప్పుడు ఫ్యాక్షన్ ఉంటది. ఒక దగ్గర భక్తి ఉంటది. ఒక దగ్గర మంచి ఉంటది. ఒక దగ్గర కరువు, పేదరికం ఎన్నో ఉంటాయి. అవి ఎవరు చెప్పరు మీకు. చూస్తే మీకు అర్థమైద్ది గదా! వాటి గురించి మీరు చెప్తారు. ఒక టైటిల్ అలాగే ఇవ్వాలి. వాటి గురించే ఇక్కడ ఈ ఊర్లో కరువు ఉంటది. ఈ ఊర్లో ధైర్యం ఉంటది. ఈ ఊర్లో పిరికోళ్ళు, ఈ ఊర్లో అమాయకులు, ఈ ఊర్లో గరీబోళ్ళు ఇట్లా చెప్పాలంటూ. అక్కడున్న పరిస్థితులు ఏందని వివరించాలి. ఇదే వీడియో సొంతంగా ఇవి ఎక్కడున్నాయి మీరు చెప్పాలంటూ. ఒక ఆర్టికల్ చదివైనా సరే, ఒక ఊరికి పోయినా ఎక్కడనైనా ఇది వర్తిస్తది.